ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ రీల్ చూడండి, తర్వాత దీనికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ చదువుదాం. అయన్నొద్దు, పాయింట్కి రా. స్టెప్పులు చూసి చెప్పచ్చు ఆ సబ్బుగాడే అని. ఉందా లోపల సర్ప్రైజ్? డ్రోన్ తెప్పించమంటారా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి సర్ప్రైజ్లు ఎన్ని చూడాల్సి వస్తుందో. మరి ఇలా ఉన్నారేంట్రా మీరు? సమ్మర్ కదా, ఫ్రెష్ ఎయిర్ కోసం. ఆ శేఖర్ గారిని ఆపన్రా బాబు. కంచం ఏంటి ఇంతుంది? కంచం ఏంటి ఎంతుంది? ఎవడో ఆ మహానుభావుడు. ఇటువంటి వీడియోస్ చూసినప్పుడు అలా ఫీలింగ్స్ వస్తున్నాయి కదా బ్రో. వెనకాల ఉన్న పుచ్చకాయలు పడిపోతే జాగ్రత్త. అదిరిపోలా మిమ్మల్ని. నాకు సుఖం లేకుండా చేస్తున్నారు కదా. మీ పక్కన జోడి ఉంటే సూపర్ గా ఉంటుంది. చున్నీ అడ్డం వచ్చిందని భలే విసిరేసావు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. అమ్మా బంగారు తల్లి, చూపించే బుద్ధి మీకున్నా చూసే బుద్ధి మాకు లేదు. చూపించే బుద్ధి ఉన్నా మాకు చూసే బుద్ధి లేదు. నువ్వు చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసావు గానీ చున్నీని అలా పారేయడం పద్ధతి కాదు. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? ప్రేమలో తప్పు లేదు, బాగానే ఉంది, కానీ ఆ చున్నీ ఏం తప్పు చేసింది తీసి పడేశావు? ఐడియా అయితే ఇదే కానీ. ఫస్ట్ అసహ్యం వేసింది, సెకండ్ భయం వేసింది, థర్డ్ ఈ ఘోరాలు చూసి అలవాటు అయిపోయింది. నేను కొట్టిన దెబ్బలకి మెంటల్ ఎక్కుంటుంది. ముసలోడే గాని మహానుభావుడు. అమ్మాయి ఆరటం అంకుల్కి ఆవేశం. ముసలోడే గాని మహానుభావుడు. బాబోయ్ ఆపన్రా. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. ఓరి దినమ్మ, ఎవర్రా కెమెరా మ్యాన్? బాంబులు పెట్టి మనుషులను చెప్పేద్దాం అనుకున్నావట్రా? పొట్టి మామ బాగా కష్టపడుతున్నాడు పాపం. చెప్తాను. సారీ బ్రో, మాకు రానే అవకాశం ముసలోడికి వచ్చింది, అందుకే లైక్ కొట్టా. అయిపోయి.